రైట్ లాస్ట్ టాపిక్ చూస్తున్నాం. తేజస్ మార్క్ 1A ఇటు లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. పిట్ట కొంచెమే కూత ఘనమే అన్నట్టుగా ఉంటుంది దీని వ్యవహారం. అలాంటి తేజస్ యుద్ధ విమానాలు ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి రాబోతున్నాయి. కొత్తగా 97 తేజస్ ఫైటర్ జెట్స్ ని కొనుగోలు చేసేందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరి తేజస్ వస్తే మన ఎయిర్ ఫోర్స్ ఎంత బలోపేతం అవుతోంది? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే వీలైనన్ని లైట్ కాంబాట్ ఫైటర్ జెట్స్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి చేర్చేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుపుతుంది. ఆ దిశగా దేశ రక్షణ శక్తిని మరింత బలపరిచేలా 62,000 కోట్లతో 97 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ అడ్వాన్స్డ్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేయనుంది. తేజస్ మార్క్ 1A స్వదేశీ యుద్ధ విమానాలకు దక్కిన రెండో ఆర్డర్ ఇది. 2021లో 48,000 కోట్లతో 83 యుద్ధ విమానాల సమీకరణకు కేంద్రం కొన్నేళ్ల కిందటి పచ్చజెండా ఊపింది. కొత్తగా 97 జెట్లతో కలిపి మొత్తం 180కి చేరనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి చాలా కాలంగా సేవలందిస్తున్న పాత MiG-21 యుద్ధ విమానాల స్థానాన్ని తేజస్ మార్క్ 1A భర్తీ చేయనుంది. MiG-21 విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ ఉండడంతో వాటి స్థానంలో అడ్వాన్స్డ్ తేజస్ యుద్ధ విమానాలు రావడం వల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత శక్తివంతంగా సురక్షితంగా మారుతుంది. తేజస్ ఫైటర్ జెట్స్ వల్ల IAF పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది. రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడంలోనూ కీలకంగా మారనుంది. తేజస్ మార్క్ 1A పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన 4.5 జనరేషన్ యుద్ధ విమానం. ఈ ఫైటర్ జెట్స్ భారత వైమానిక దళంలోకి చేరడం ద్వారా స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో ఇండియా అభివృద్ధి సాధించిందనే మెసేజ్ ప్రపంచ దేశాలకు వెళ్తుంది. అంతేకాదు విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడడం తగ్గుతుంది. తేజస్ మార్క్ 1A విమానాల్లో అత్యంత అధునాతన టెక్నాలజీని వాడారు. ఇందులో ఉన్న యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్ అరే రాడార్ శత్రువుల కదలికల్ని ఖచ్చితంగా గుర్తించగలదు. ఇందులోని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ శత్రు రాడార్లను జామ్ చేసేందుకు, ఆయుధాలు గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఎయిర్ టు ఎయిర్ రీఫిల్లింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 9 రకాల రాకెట్లు, మిసైళ్లు, బాంబులను ఫైట్ చేయగలదు. ఇజ్రాయెల్ డెర్బీ మిసైళ్లతో పాటు స్వదేశీ అస్త్ర క్షిపణిని కూడా చాలా ఈజీగా ప్రయోగించగలదు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ల కొరత ఎదుర్కొంటుంది. ఈ తేజస్ విమానాల చేరికతో IAF ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్యతో పాటు పోరాట సామర్థ్యం కూడా పెరగనుంది. తేజస్ యుద్ధ విమానాల తయారీతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రొడక్షన్ ప్లాంట్ కు రాబోయే కొన్నేళ్ల పాటు చేతి నిండా పనుండనుంది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ సంస్థలకు, MSMEలు, స్టార్టప్లకు కూడా పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది. ఈ డీల్తో భవిష్యత్తులో తేజస్ మార్క్ 2 లాంటి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లని తయారు చేసే ప్రాజెక్టులకు రూట్ క్లియర్ చేస్తుంది.